నిన్న రాజమండ్రికి వచ్చింది, ఈరోజు కాకినాడకు వస్తా ఉంది సాయంకాలం కల్లా. కాకినాడలో పాదయాత్ర చేసే ముందు మీ ముందుకు వచ్చి 2 మాటలు చెప్పాలన్న ఆలోచనతో రావడం జరిగింది. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నా. నానక్పురాకి వెళ్ళాను. నానక్పుర అనేది హైదరాబాద్ లో భాగం. 40 అంతస్తుల బిల్డింగులు చూశాను, దాదాపు ఒక 100 సంఖ్యలు. నాకు బాధేసింది, మన సంపద అంతా పోగొట్టుకున్నావా అని బాధేసింది. ఆ బాధతో నేను ఆలోచించాను, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రాష్ట్రం విభజన అయింది, చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ రోజు మాలా మాదిగలు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది, ఇంత 20% ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది. చాలా మందికి తెలియదు, దళితుల కెమిస్ట్రీల గురించి దేశంలో ఒక 5-10 మందికి కూడా తెలియదు. మోడీకి అసలు తెలియదు, చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు. దళితులను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మాలా మాదిగలను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది, మా పొరపాటు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం 2 అయ్యుండేది కాదు. ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్చేశారు. ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు. చంద్రశేఖరరావు మూమెంట్ కి వెనకాలన్నది మాదిగలు. ఎందుకున్నారు ఆ రోజు? కారణం ఏమీ లేదు, రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అందుకే వాళ్ళ రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయ్యుండేవాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు ఇది. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజ నరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ. మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు. 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. చాలా మందికి తెలియదు, చాలా మాదిగలే అనుకుంటారు, కాదు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకు అసలు ఏమీ తెలియదు, అంటరానితనం అంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు.
తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా. పొరపాటు. తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలియదు, చాలా మందికి దేశంలో తెలియదు. మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది. ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, నేను చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ రోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్ గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలా మందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ, మోడీ గారు నేను వ్యక్తిగతంగా విమర్శించటం లేదు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పరిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది? ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలా మందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో. ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్ గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్ లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈ రోజు కూడా పేపర్లో ఉంది. రష్యా ఆయిల్, అమెరికా వాడు మాట్లాడాడు. ఏంటి రష్యా ఆయిల్? రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్. రూపాయి అట్టిట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ బంకులో